హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ గాంధీనగర్ లాస్ట్ ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేసింది. అంటే అంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేశారు. దాదాపు 280 మందిని. ఆ 280 మంది మొన్న అటెండ్ అయ్యారు ఫిజికల్ టెస్ట్కి 27th 28th. దాంట్లో నుంచి కూడా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ రిజల్ట్ పెట్టేశాడు. విత్ ఇన్ 2 daysలో ఫైనల్ రిజల్ట్ కూడా పెట్టేశాడు. మన ఏపీటీఎస్ నుంచే దాదాపు 60 to 70% మెంబర్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచే సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ అప్లై చేసుకున్నారు కాబట్టి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి టోటల్గా 32 మంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకు కొద్దిగా గైడెన్స్ ఇస్తూ వాళ్ళకు కాంటాక్ట్లో ఉండడం జరిగింది. మనము 32 మందిలో దాదాపు 28 మంది క్వాలిఫై అయ్యారు. ఫైనల్ రిజల్ట్లో ఉన్నారు. ఈ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. నేను వీళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటో, వాళ్ళ డిస్టిక్, వాళ్ళ పర్సంటేజ్లు అన్నీ రేపు నేను ఇంకొక వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. లాస్ట్ పర్సంటేజ్ మీకు చూడండి 90% ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎస్టీలో 76% కూడా ఇక్కడ వాళ్ళు అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. వాళ్ళకి జాబ్ అనేది రావడం జరిగింది. ఇంకా ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి జాబ్ అనేది కన్ఫామ్. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు నాకు ఒకసారి కాల్ చేయండి సపరేట్గా. వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ టెస్ట్ కానీ, పోలీస్ వెరిఫికేషన్ కానీ, లేకపోతే ఇంకా అదర్ సంథింగ్ జాబ్లో జాయిన్ అయినాక ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, డిఏ ఎంత ఉంటుంది, అండ్ మెడికల్ అలవెన్స్లు ఎలా ఉంటాయి, అవన్నీ నేను ఇంకా కొద్దిగా గైడెన్స్ ఇస్తాను సపరేట్గా వాళ్ళకు ఇంకొక గ్రూప్ క్రియేట్ చేసి. దాంతోపాటుగా ఎవరైతే షిమ్లాకి, అదేవిధంగా జమ్మూకి, పాట్నాకి అప్లై చేసుకున్న వాళ్ళు షార్ట్ లిస్ట్ అవుతారో, నెక్స్ట్ వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ అవుతారు కదా, వాళ్ళు కూడా నాకు ఒకసారి కాల్ చేయండి. వాళ్ళకు ఒక వాట్సాప్ బ్రాడ్కాస్టింగ్ అనేది వాట్సాప్ గ్రూప్ అని క్రియేట్ చేసి వాళ్ళు ఫిజికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొద్దిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇప్పుడు గాంధీనగర్కి ఎవరైతే ఫైనల్ షార్ట్ లిస్ట్ అయ్యారో, ఫైనల్ ఇంకా జాబ్ వచ్చేసి సెలెక్ట్ అయ్యారో, వీళ్ళు కూడా మీకు జమ్మూ అండ్ పాట్నా అండ్ షిమ్లా అండ్ నెక్స్ట్ సిడబ్ల్యూసీ ఎక్కడ పడినా వెళ్ళే వాళ్ళందరికీ వీళ్ళు కూడా హెల్ప్ చేస్తా అన్నారు. అక్కడ ఎలా జరుగుతుంది, స్విమ్మింగ్ ఎలా చేయాలి, లేకపోతే రన్నింగ్ ఎలా చేయాలి, ఫిష్ వెయిట్ ఎలా మోయాలి, అక్కడ జరిగిన ఈవెంట్స్ గురించి కూడా వీళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తారు. సో కాబట్టి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ ఛానల్తో కొద్దిగా కాంటాక్ట్లో ఉండండి. అదేవిధంగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో కాబట్టి ప్రతి సిడబ్ల్యూసీ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ వదలొద్దు. పర్సంటేజ్ తక్కువ ఉన్నా సరే, ఎక్కువ ఉన్నా సరే అప్లై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వీళ్ళ ఫొటోస్ ప్లస్ ఒకవేళ వీళ్ళ వాయిస్ కానీ లేకపోతే సెల్ఫీ వీడియోలు కానీ పెడతాను నేను. వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎలా ఈ జాబ్ సాధించుకున్నారు, వాళ్ళు మొత్తం అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఫైనల్ రిజల్ట్ వరకు వాళ్ళ అనుభవాలు ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో తయారు చేసి పెడతాను. అది మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.